రాబోయే కాలంలో వైసీపీ నుంచి వలసలు ఉంటాయని చెప్పే లోకేష్ బాబు సమక్షంలో 50% వైసీపీని ఖాళీ చేస్తాను, దాదాపు 50% వైసీపీని ఖాళీ చేశాను నేను భావిస్తున్నా. చాలామంది నాతో పాటు నడిచిన పరిస్థితి. నేను ఎవరికి ఏం చేయలేదు, ఎవరికి ఏ పదవి ఇవ్వాల, ఒక్క పదవి కూడా ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను అవమానించి అత్యంత అవమానకర రీతిలో నన్ను నియోజకవర్గం నుంచి బయటకు పంపించారు. ఒక ఎంపీటీసీకి నేను బీఫార్మ్ ఇవ్వాల, ఒక సర్పంచ్కి బీఫార్మ్ ఇవ్వాల, ఒక ఏఎంసీ చైర్మన్ ఇవ్వాల. కానీ ఇవాళ సర్పంచ్లో 13 మంది చేరిన పరిస్థితి, అలాగే ఎంపీటీసీలో 18 మంది 19 మంది చేరారు. వీళ్ళెవ్వరికీ నేను బీఫార్లు ఇచ్చినాను కూడా కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4500 మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి 2014 నుంచి 19 వరకు. వాళ్ళ తరపున నేను నిలబడ్డా, అట్లాగే వాళ్ళు కూడా అండగా నిలబడ్డారు. ఎన్నికల్లో పనిచేశారు, నా సర్వశక్తులు ఒడ్డారిపోయిన ఎన్నికల్లో. తిరుట్లో దురదృష్టవశాత్తు దొంగల పట్టాలతోనో రిగ్గింగ్తోనో ఏదో కారణంతో ఓటమైనప్పటికీ తర్వాత కాలంలో నేను నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూరంగా పెట్టినా, జగన్ నాకు అన్యాయం చేసినా, జనం నాకు అన్యాయం చేయరు అని నేను బలంగా నమ్మటానికి కారణమే ఎస్సీ బీసీ సోదరిమణులు. వీళ్ళు నేను ఏ రోజు వచ్చినా పచ్చబొట్లు లేపించుకున్నాళ్ళు. ఇందాక ఇప్పుడు జాయిన్ అయిన కూడా పచ్చబొట్టు చూపిస్తున్నాడు అక్కడ చూడండి. తను ఇట్టా 30-40 మంది కుర్రాళ్ళు ఉన్నారు. నేను ఏమీ చేయలే వాళ్ళకి. అలాగే నేను ఏ రోజు కోర్టుకు వచ్చినా 600 మంది కుర్రాళ్ళు వచ్చేవాళ్ళు. నేను గన్నవరంలో ఎస్సీ సర్పంచ్ కోటమేనని కానీ ఎస్సీ సర్పంచ్ కాళీ రమేష్ని కానీ గొడవ పెట్టుకుని స్టేషన్కి తీసుకెళ్తే అర్ధరాత్రి 2 గంటలకు 2ంటికి వెళ్ళినా దాదాపు 800 మంది యూత్ వచ్చేవాళ్ళు. వాళ్ళ వల్లే నేను రాజకీయంగా లైమ్ నోట్లో కొనసాగలుగుతున్నా. వాళ్ళకి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నా. ఎస్సీ అండ్ బీసీ సోదరులకి, ముఖ్యంగా యువతకి, వాళ్ళ వల్లే నేను ఇవాళ రాజకీయాల్లో కొనసాగలుగుతున్నా. వాళ్ళే నన్ను ముందు నడిపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాదాపు 40-46 గ్రామాల్లో ఖాళీ చేసిన పరిస్థితి నాయకత్వాన్ని. రాబోయే కాలంలో గన్నవరం ప్రజల మద్దతుతో విఘ్నులైన న్యూట్రల్ పీపుల్ ప్రజలు కూడా నా వైపు చూస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నా. వాళ్ళు అన్యాయం చేయరని నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సవాల్ చేశాను. పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావు, గన్నవరం నుంచి నా ప్రజలు నాకు అన్యాయం చేయరు అనే నమ్మకంతో నేను ఆ రోజు చెప్పా. ఆ నమ్మకం ఒమ్ము కానివ్వరని బలంగా నమ్ముతున్నా. గన్నవరం ప్రజలు నా వెన్నంటే ఉన్నారు. గన్నవరం ప్రజలు ఇచ్చే మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఆయన చేసిన తప్పేంటి. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒక పార్టీలో గెలిచినాన్ని తీసుకొచ్చి కండవేయకుండా తిప్పి ఆఖరికి ఇప్పుడు టికెట్ ఇచ్చి ఎన్ని అవమానాలు మోసినా, నేను ఎన్నో అవమానాలు మోసి చాలు అనుకుని వచ్చా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో భావోద్వేగాలు మోయాల్సి వస్తుంది. ఏ ఊరు వెళ్ళినా, ఏ నలుగురు గెలిచినా మా కాన్స్టిట్యున్సీ కనవరం కాకుండా బయట కాన్స్టిట్యున్సీలో కూడా ఈ సీటు గెలవాలన్నా అని వాళ్ళ గొడవ. చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణం ఇది, భువనేశ్వర్ గారి మనోవ్యధకి కారణం ఈ నియోజకవర్గంలో. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నా అనే పరిస్థితి. ఇది నిప్పులో గన్నవరం నియోజకవర్గం నేను భావిస్తున్నా. అత్యధిక మెజార్టీ, గతంలో ఎన్నడూ రానంత మెజార్టీ గన్నవరం ప్రజలు ఇవ్వబోతున్నారని నేను బలంగా నమ్ముతున్నా. రాబోయే కాలంలో ఎగిరేది తెలుగుదేశం జెండాని. ఈ తెలుగుదేశం జెండా మామూలుగానే 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచిన సీట్ ఇది. లాస్ట్ 3 ఎలక్షన్లు వరుసగా గెలిచిన సీట్ ఇది. 2009, 14, 19 విజయవాడ రూరల్ మండలం కలిసిన తర్వాత ఈ తెలుగుదేశం జెండా ఎగరటం పెద్ద మ్యాటర్ కాదు, కానీ మెజారిటీనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ మెజారిటీ రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అంకుటిత దీక్షతో పనిచేస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ వాళ్ళు. వీళ్ళతో పాటు ఇందాక చెప్పినట్టుగా న్యూట్రల్ ప్రజలు, వీళ్ళందరికన్నా వీళ్ళతో పాటుగా ఎవరికి అవకాశం రాని, ఎప్పుడూ అవకాశం ఇవ్వని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు చెందిన కొంతమంది వ్యక్తులు నాకు పర్సనల్గా ఓటేస్తాకి రెడీగా ఉన్న పరిస్థితులు గన్నవరం నియోజకవర్గంలో నెలకొని ఉన్నాయి. వాళ్ళే నాకు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను. నేను రాబోయే కాలంలో తెలుగుదేశం జెండా ఎగరటం ఖాయం.